హాయ్ అందరికీ, నేను మీ తిరుపతి అమ్మాయిని. లాస్ట్ టైం మనము పసుపు కొమ్ములు తెచ్చుకొని ఫ్రెష్వి మనము డ్రై చేసి పసుపు చేసాం కదా, ఆ పసుపుతో నేను బ్యూటీ టిప్ అనేది ఒకటి చేస్తున్నాను అనమాట. అది డ్రై ప్యాన్ తీసుకోవాలి, ఆయిల్ అంతా ఏం వేయకూడదు. ఒక 3 స్పూన్స్ అండ్ 4 స్పూన్స్ పసుపు వేసాను. అదే పసుపు అండి, నేను పసుపు కొమ్ములు చేసిన పసుపే అనమాట, షాప్లో తెచ్చిన పసుపు కాదు. 3 స్పూన్స్ పసుపు వేసుకున్న తర్వాత అండ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తము అది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఎల్లోగా ఉంది కదా, అది మనం ఫ్రై చేసే కొద్దీ ఏంటంటే అది బ్లాక్ అవుతుంది. అలా బ్లాక్ అయిన తర్వాత మనం కొంచెం లోలోనే పెట్టుకోవాలండి. అంటే ఆల్మోస్ట్ ఈ క్రీములు అవి ఇవి వాడి ఎందుకు అలా అని, యాక్చువల్గా ఏంటంటే నేను క్రీమ్స్ అనేటివి నాకు అసలు రోజ్ వాటర్ కూడా నాకు సెట్ అవ్వదు అనమాట. అందుకని నేను ఆల్మోస్ట్ అన్ని హోమ్ రెమెడీయే ట్రై చేశాను మా పాపకండి. ఇది మాత్రం నేను మా పాపకి ట్రై చేశాను. ఇలా కొంచెం లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా వదిలేసామంటే మొత్తం మాడిపోతుంది. నేను అక్క స్టవ్ దగ్గరే ఉండి అక్కడి నుంచి వెళ్ళకుండా నేను లైట్గా కలుపుకుంటూ చేశానన్నమాట. అలా బ్లాక్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. అలా బ్లాక్ వచ్చిన తర్వాత అంటే ఆపేసి కొంచెం చల్లవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, లైట్గా బ్లాక్ వస్తుంది. ఆ పొగ వస్తుంది కదా, హైలో పెట్టినాం అనుకుంటున్నారేమో, అలా ఏం లేదు. లో ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేశానన్నమాట. లాస్ట్కి అయితే బ్రౌన్గా వచ్చింది. ఇలా బ్రౌన్ రావాలండి. ఇలా బ్రౌన్ వస్తే అది టిప్ అనేది, అంటే మనము చేసుకున్నది బాగా పనిచేస్తుంది అనమాట. అది సరే అనేసి ఇంకా తీసేసాము. అది సరిపోతుంది ఆ బ్లాక్ రావడం. తర్వాత ఇంకా ఒక హాఫ్ చాలన్నమాట, హాఫ్ లెమను అండ్ 3 స్పూన్స్ తీసుకున్నా నేను. మనం ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో పసుపుని, అది 3 స్పూన్స్ పసుపు తీసుకున్నా నేను. పసుపు తీసుకొని తర్వాత 1 స్పూన్ తీసుకోవాలండి కర్డ్, ఫ్రెష్ కర్డ్ ఉండాలి. అండ్ 2-3 డేస్ అలా ఏమి ఉండకూడదు, ఫ్రెష్గా ఉన్న కర్డ్ తీసుకొని అలా షేక్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న అది ఎలా కలుపుకోవాలంటే బాగా ఏంటంటే అది క్రీమీగా రావాలన్నమాట. నార్మల్గా మనం క్రీమ్స్ వాడుతూ ఉంటాం కదా, ఆ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. చాలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత చూడండి, లాస్ట్కి అయితే స్ట్రక్చర్ వచ్చింది, క్రీమ్ టైప్ అనమాట. ఇలా రావాలని ఇలా రావాలి. వాటర్ ఏం వేయకూడదు, మనం వేసిన పెరిగి సరిపోతుంది. మా పాపకి ట్రై చేశాను నేను. అలా అంటే హెయిర్ మనకి హ్యాండ్ మీద నేను చేశాను. అది పైకి అంటే నార్మల్గా అంటే పైకే అనాలి. ఇంక సరే అనేసి నేను పైకి కిందకి అలా మొత్తం అన్నాను అనమాట. పైకి అన్నాను అండ్ కిందకి అన్నాను. యాక్చువల్గా ఏంటంటే కింద నుంచి పైకి అనాలన్నమాట. మొత్తం నేను హ్యాండ్ మొత్తం అంటే మోచేతి నుంచి కింద వరకు పూసాను. తర్వాత అంటే 4 సైడ్ పూసాను అనమాట. అంటే ఒక సైడే పూయకుండా 4 సైడ్ పూసాను. మా పాప కూడా పూసుకుంటుంది, ఫస్ట్ టైం అనమాట. తను భయపడుతుంది, ఏం వేసావు మమ్మీ, ఎలా చేసావు మమ్మీ అని అడుగుతుంది. సరే అనేసి అడిగింది అనమాట. అక్కడ కూడా హ్యాండ్ దగ్గర కూడా పూయమనేసి సరే అనేసి పూసాను. మొత్తము డ్రై అవ్వడానికి టైం పడుతుందన్నమాట, ఒక 5 మినిట్స్ అలా. ఇంకంటే 5 మినిట్స్ డ్రై అయిన తర్వాత అది మొత్తం వాష్ చేసాము. వాష్ చేసిన తర్వాత ఓకే, అంటే అంత వైట్ రాలేదు. మేబీ ఇంకా ఎక్కువ 4-5 టైమ్స్ యూజ్ చేశాక బాగా వస్తుందేమో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.